జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ క్రోమోజోమ్స్తో బాధపడటము, అబ్నార్మాలిటీస్ అనేవి డిటెక్ట్ అవ్వటము, ఎప్పుడైతే ఒక స్త్రీ నెల తప్పిన తర్వాత ఆ గృహంలో చాలా వరకు అందరూ కూడాను ఒక సంతోషమైన వార్త, శుభవార్త విని తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భార్య, భర్త, కుటుంబము అందరూ కూడాను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అయితే వాళ్ళు ఎవరైనా కానీ చెకప్కి వెళ్ళినప్పుడు, స్కాన్స్ నడుస్తున్నప్పుడు, 3వ నెల కానీ 5వ నెల కానీ స్కాన్లో ఒకవేళ ఆ తల్లి గర్భంలో ఉన్న పిండము అవయవాలు సరిగ్గా లేకపోవటము, లేదా ఆకారంలో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఆ విషయము గైనకాలజిస్ట్ ఆ యొక్క కపుల్కి, అంటే ఆ యొక్క జంటకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాధతో, విపరీతమైన శోధనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎందుకు నాకే ఇలా జరిగింది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకే ఈరోజు మనము ఈ యొక్క క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి, అబ్నార్మాలిటీస్ అనేవి ఎందుకు వస్తాయి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనము ఈరోజు మాట్లాడుకుందాం. అయితే మనము ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు స్త్రీలలో కెరియర్ ఓరియంటేషన్ అనేది పెరిగింది. అంటే ఇంతకుముందు ఒక 10, 12, 15 సంవత్సరాల క్రితము చూసుకున్నట్లయితే చాలా వరకు ఇళ్లల్లో వారి యొక్క బిడ్డలని తల్లిదండ్రులు చదివించాల్సినంత చదివించి ఒక టైము, ఏజ్ రాగానే ఫస్ట్ ప్రయారిటీ అనేది చాలా వరకు వివాహం ఉండేది. ఆ తర్వాతే స్త్రీ ఉద్యోగం చేయాలా లేదా అని భర్త మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు కొంతవరకు మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిదే, కానీ ప్రతిదానికి ఏ మార్పు అయినా ఒక లిమిటేషన్ అనేది ఉంటేనే దానికి అందం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలోనూ స్త్రీ అయినా పురుషుడైనా సమానము అని మనము జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది, అంటే జెండర్ భేదం అనేది ఉండకుండా తల్లిదండ్రులు పిల్లలని మంచిగా చదివిస్తున్నారు. అయితే ఒక సెక్యూరిటీ అనేది స్త్రీకి ఉండాలి అని నా బిడ్డ, నా పాప ఒక ఉద్యోగంలో సెటిల్ అయినాక తన మీద తను నిలబడిన తర్వాత వివాహం చేయటం అనేది జరుగుతున్నది. అయితే ఈ కెరీర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అవటం వల్ల ఏజ్ అనేది ఉద్యోగానికి వచ్చేసరికి, అంటే ఒక స్త్రీ తన కెరియర్లో సెటిల్ అవ్వటానికి ఒక డాక్టర్గా కానీ, ఒక కలెక్టర్గా కానీ, లేదా ఒక టీచర్గా కానీ, ఒక బ్యాంక్ ఎంప్లాయీగా కానీ, ఒక బిజినెస్ అంటే నడిపించడంలో కానీ, ఏ వృత్తిలో అయినా సరే తను నిలబడడానికి మినిమం 25, 26, ఒక్కొక్కసారి 28, 30 కూడా వయసు వస్తుంది. సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే లేట్ మ్యారేజెస్ అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా గర్భాశయంలో కాకుండా అండాశయం యొక్క అండాలనేవి వాటికి కూడా ఏజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఆ యొక్క అండాల యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది, క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఈ యొక్క క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశము ఉంటుంది. అంటే వీటిల్లో ఎప్పుడైతే గర్భం దాల్చినప్పుడు మనకి ఈ యొక్క అంటే
సెక్స్ క్రోమోజోమ్స్ అంటే శుక్రకణాల్లో కానీ లేదా అండాశయాల్లో కానీ డివిజన్ అనేది సరిగ్గా క్రమ పద్ధతిలో జరగనప్పుడు ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మియోసిస్ అంటాము. అలాగే మనకి ఈ యొక్క డిఎన్ఏ మెటీరియల్ కానీ క్రోమోజోమ్స్ కానీ అదర్ సెల్స్లో కానీ అంటే బ్లడ్లో కానీ స్కిన్లో కానీ వీటన్నిటిలో కూడా మనకి డివిజన్ అనేది ఈ యొక్క క్రమ పద్ధతిలో జరగనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భం దాల్చేటప్పుడు ఒకవేళ ఆ యొక్క స్త్రీ మన దేశం కాకుండా ఇతర దేశాల్లో అయితే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అంటే మద్యపానం ధూమపానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ స్త్రీ అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా బేబీసు క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క పల్లెటూరుల్లో చూసుకున్నట్లయితే కళ్ళు అంటే ఈ తెల్ల కళ్ళు తీసుకుంటే చాలా వరకు పిల్లలు యాక్టివ్గా ఉంటారు అని చాలా యొక్క గ్రామస్తుల్లో కానీ గ్రామాల్లో కానీ వింటూ ఉంటాము. సో ఆ యొక్క స్త్రీలు కూడా ఈ టాడీ ఇంటేక్ అనేది అంటే తెల్ల కళ్ళు ఇవి ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రేడియేషన్ అంటే ఒక స్త్రీ ఎందుచేతనైనా అంటే తను వివాహం కాకముందైనా వివాహం అయిన తర్వాత అయినా ఏమన్నా ఆరోగ్య పరిస్థితి బాగోలేక లేకపోతే క్యాన్సర్కి సంబంధించి ఏమన్నా డిటెక్ట్ అయినా వాటికి సంబంధించి రేడియోథెరపీ అంటే రేడియేషన్కి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాటి యొక్క ప్రభావము ఈ యొక్క అండాశయాల్లో పడినప్పుడు లేదా మగవాళ్ళల్లో కూడా రేడియేషన్ అనేది ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వాళ్ళు వివాహం జరిగినప్పుడు ఈ యొక్క డివిజన్లో కానీ ఈ యొక్క సెల్స్లో కానీ అబ్నార్మాలిటీ అంటే సాధారణమైన ఆకారము కాకుండా వేరే యొక్క ఆకారాలు రావటానికి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కెమికల్స్ అంటే ఒకవేళ ఏమన్నా కెమికల్స్కి ఎక్స్పోజర్ అయినా కానీ ఇలాగా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మేనరికపు సంబంధాలు అంటే ఈ మేనరికం అంటే ఒకే బ్లడ్ రిలేషన్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి మనము ఎప్పుడైనా కూడా ఈ తరమే చూస్తాం. కానీ ఒకప్పుడు పెళ్ళి చేయాలి అంటే ఇటు 7 తరాలు చూసి అటు 7 తరాలు చూసి వివాహం అనేది చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అది అందుకు మనము గమనించుకున్నట్లయితే అది నిజమే. ఎందుకు అంటే ఒకే బ్లడ్ రిలేషన్లో మనము మ్యారేజ్కి ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క తరాల వారిగా దీన్ని పెడిగ్రీ చార్ట్ అంటాము. ఆ యొక్క వంశ వృక్షము చూసుకున్నట్లయితే వాళ్ళల్లో అటువైపు కానీ ఇటువైపు కానీ ఏమన్నా ప్రాబ్లంతో బాధపడి ఉంటే ఆ యొక్క జీన్స్ ఆ యొక్క క్రోమోజోమ్స్ అనేవి స్త్రీలో కానీ పురుషుల్లో కానీ లేదా ఇద్దరిలో కానీ ఆ యొక్కవి క్యారీ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ యొక్క స్త్రీ పురుషుడు ఒకే బ్లడ్ రిలేషన్లో వివాహము అయినప్పుడు ఈ యొక్క క్రోమోజోమ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక కుటుంబం భార్య భర్త పెళ్ళయి 5 నెలలకే నెలదప్పింది మా అమ్మాయి, అవి ఎంతోసేపు అసంతోషం మాకు ఆగలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే పిండం బాగోలేదు, ఏదో పరీక్ష చెప్తున్నారు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నారు అని ఆందోళనకి గురి అవుతారు. కానీ ఒక క్రోమోజోమ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే ఇంత వివరణ ఉంది. అంటే ఏజ్ పరంగా చూసుకున్నా వయసు పెరిగే కొద్దిగా ఎందుకు అండాశయాలే అన్నానంటే జెంట్స్లో అంటే పురుషుల్లో చూసుకున్నట్లయితే వారి యొక్క శుక్రకణాల ప్రొడక్షన్ అనేది ఏజ్ పెరుగుతున్నా తగ్గదు. కొంతవరకు చాలా వరకు స్త్రీలలోనే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా
ఈ యొక్క అండాశయాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. అంటే ఏజింగ్ స్త్రీకి పెరుగుతున్న కొద్దిగా, అంటే ఎవరైతే 35 సంవత్సరాలు పైబడిన తర్వాత వారు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారో, గర్భం దాలుస్తారో, వాళ్ళల్లో ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ మనము చూస్తూ ఉంటాం. అంటే ఒక స్త్రీ వయస్సు 20, 22, 25 సంవత్సరాలప్పుడు వివాహము అయ్యి వాళ్ళల్లో క్రోమోజోమల్ ప్రాబ్లం రావాలి అని అంటే ఒక 1500 లేదా ఒక 2000 పైబడి మందిలో అంతమంది మనుషుల్లో ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అదే 35 సంవత్సరాలు పైబడిన స్త్రీ వివాహం అయినట్లయితే వాళ్ళల్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ 50 మందిలో ఒక్కళ్ళకి చూస్తాం. అంటే ఈ వయసు తక్కువ ఉన్నవాళ్ళు చూసుకున్నట్లయితే, వయసు ఎక్కువ ఉన్నప్పుడు వివాహం అయ్యి ప్రెగ్నెన్సీ కోసం మనము ప్రయత్నం చూస్తున్నట్లయితే ఈ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ క్రోమోజోమల్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళల్లో స్ట్రెస్ ద్వారాగా కానీ లేదా షుగరు అన్కంట్రోల్డ్, ఈ యొక్క క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చాలా వరకు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ, ఎక్కువగా షుగర్ అనేది అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు స్త్రీ ముందు 3 నెలల్లో షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్డ్ ఉండాలి. లేకపోతే వీళ్ళల్లో కూడా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ లేదా పిండం యొక్క ఆకారం కానీ అవయవాలు లోపాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా అంటే కారణాలకి, అంటే ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్కి కారణం. కాబట్టి ఏ స్త్రీ అయినా ఒక వయసు వచ్చిన తర్వాత వారు ఖచ్చితంగా వాళ్ళ కెరియర్ ఎంత ఇంపార్టెంటో వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. వారి యొక్క పిల్లలు కూడా, తన యొక్క వంశము, పిల్లలు, ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ కనుక ప్రతి స్త్రీ తన యొక్క ఏజ్లో కెరియర్ ఎంత దృష్టి పెడతామో అలాగే ఒక పర్టికులర్ సర్టన్ ఏజ్కి వివాహం ఆడిన తర్వాత వాళ్ళు ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. సాధారణంగా ఒక జంట తీసుకున్నప్పుడు ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకున్నట్లయితే కొంతమందిలో 3 లేక 4 ఫస్ట్ నెల తప్పుతూ ఉంటారు. వాళ్ళు నెల దాటంగానే ఇంటి దగ్గర, ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆ యొక్క జంట హాస్పిటల్కి వెళ్ళి, వైద్యశాలకి వెళ్ళి ఈ యూరిన్ టెస్ట్ కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ చేయటము, కన్ఫర్మేషన్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే ఒక స్త్రీ మిస్డ్ పీరియడ్ అంటే నెల దాటంగానే వాళ్ళు ఏ ఫార్మసీలో అయినా సరే ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇంటికి తీసుకొని వచ్చి మూత్రం శాంపుల్తో వాళ్ళ ఇంటి దగ్గరే ఈ కిట్ టెస్టులు చేసుకోవటం జరుగుతుంది. సో అప్పుడు ఎక్కడైతే ఆ కిట్లో 2 లైన్స్ అనేవి కనిపించినప్పుడు అవి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని వాళ్ళకి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, నెల మీద వారమే కదా, ఒక నెల ఆగి వెళ్దామని భర్త అనొచ్చు, లేకపోతే భార్యకే ఆ థాట్ రావచ్చు, లేదా ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఇప్పుడే కదా, ఒక 2 నెలలకు కానీ పిండం కనిపిస్తుంది కదా, తొందర ఎందుకు, ఒక 2 నెలలు అయిన తర్వాత వెళ్దాం హాస్పిటల్కి అని నిర్ణయం చేసుకొని వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు.
బిజీ అయిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్దాము అని అనుకున్నంత లోపలే బ్లీడింగ్ అవ్వటం, మిస్క్యారేజెస్ అవ్వటం చాలా సందర్భాల్లో వింటాం. అయితే ఏ జంట అయినా కూడా ఎప్పుడైనా కూడా 1 లేక 2 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే 2, 1 మూత్ర పరీక్ష మనము ప్రెగ్నెన్సీ కిట్లు మనం చేసుకుంటాం. 2 సీరం బీటా హెచ్సిజీ, ఇది బ్లడ్ శాంపుల్లో మనం టెస్ట్ చేస్తాం. ఒకసారి ఇవి నిర్ధారణ అయిన తర్వాత, నెల దాటిన తర్వాత ముందు 3 నెలల్లో అబార్షన్ అంటే బ్లీడింగ్ అవ్వటం, మిస్క్యారేజ్ అవుతూ ఉన్నది, ఇలా రికరెంట్గా తరచుగా జరుగుతూ ఉన్నదంటే చాలా వరకు 30 to 40% వాళ్ళల్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. సో ఏ జంట అయినా కూడా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు, ఈ యొక్క హిస్టరీ విన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఒక గైనకాలజిస్ట్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ఈసారి ఈ యొక్క జంట నెల తప్పక ముందే ఈ యొక్క బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ప్రొఫైల్, అంటే ఎందుకు తరచుగా అబార్షన్స్ అవుతున్నాయి, క్రోమోజోమ్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని భార్య భర్త ఇద్దరికీ కూడాను ఏమైనా థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయా, షుగర్ ఏమన్నా ఉందా, బీపీ ఏమన్నా ఉందా, క్యారియోటైపింగ్ అంటే ఇద్దరి యొక్క క్రోమోజోమ్స్, ఇప్పుడు స్త్రీ చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసింది 46XX, పురుషుడు చూసుకున్నట్లయితే 46XY. సో ఈ యొక్క క్రోమోజోమ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా ఉందా లేదా అని ఈ యొక్క టెస్ట్లు చేయటం జరుగుతుంది. ఒకవేళ ఆ టెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఆ యొక్క జెనెటిస్ట్ దగ్గరికి, అంటే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు చాలా వరకు పేషెంట్లు ఏమనుకుంటారు అంటే 4-5 సార్లు అబార్షన్ అవుతుంది, నిలబడతలేదు, సో మేము వెళ్ళిన డాక్టరు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, సరిగ్గా చూడట్లేదు, సరిగ్గా మందులు ఇవ్వట్లేదు అని కొంతవరకు అపోహ ఉన్నది ఇప్పటికీ మన యొక్క ప్రజల్లో. కానీ ఈ క్రోమోజోమ్స్ ప్రాబ్లం ఏంటి అని మనం తెలుసుకోవాలి అని అంటే అది సెపరేట్ సబ్జెక్ట్. ఒక గైనకాలజిస్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్గా వెళ్ళాలి, ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి అని ప్రతి ఒక్క గైనకాలజిస్టు వారి యొక్క పేషెంట్స్కి హెల్ప్ చేయాలని చూస్తారు. కానీ ఎప్పుడైనా సరే 2-3 అబార్షన్స్ అవుతున్నప్పుడు, ఒకవేళ 3వ ప్రెగ్నెన్సీలో వచ్చి అది యొక్క హార్ట్ బీట్ ఆగిపోయి, లేదా అబార్షన్కి అంటే చెయ్యాలి, ఇది తీసివేయాలి అని అన్నప్పుడు ఆ యొక్క ప్రొడక్షన్ కూడా పరీక్షకి పంపించడం జరుగుతుంది. కానీ చాలామంది ప్రజల్లో ఎందుకు ఇది లేదు కదా, ఇప్పుడు ఇది నేను పరీక్షకి పంపించి ఏమి సాధించగలుగుతాం అని అనుకుంటారు. కానీ ఆ యొక్క చిన్న మిస్టేక్ మనకి నెక్స్ట్ టైము మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైనా సరే 1, 2 లేక 3 అబార్షన్స్ అయినప్పుడు, మళ్ళీ ఒకవేళ 4వది కూడా అలా ఉన్నప్పుడు, లేదా 3వది కూడా అలా అయినప్పుడు ఆ యొక్క పిండాన్ని, ఆ ప్రొడక్ట్స్ని మనము పరీక్షకి పంపించగలిగితే ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అని కొంతవరకు 40 to 50% అయినా బయటపడే అవకాశం ఉంటుంది. అలా తెలిసినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధమైన మెడిసిన్స్ వేసుకోవాలి, దానికి పరిష్కార మార్గం ఏంటి అనేది ఖచ్చితంగా 70 to 80% వరకు తెలుస్తుంది. అయితే కొంతమంది అనొచ్చు, ఈ 70% తెలియడానికి నేను ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? బట్ ఒక్కసారి మనం నిదానంగా ఆలోచించినట్లయితే, ఇప్పుడు రిపీటెడ్గా ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ అనేది మనం తీసుకోవాలి. ఆ సొల్యూషన్ తీసుకోలేకపోతే మనకి రిపీటెడ్గా అదే ప్రాబ్లం
ఫేస్ అవుతుంది. అదే ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు కపుల్ ఆ యొక్క జంట డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సైకలాజికల్కి డిప్రెషన్కి లోనైనప్పుడు స్ట్రెస్కి గురవుతారు. స్ట్రెస్కి గురైనప్పుడు వారి యొక్క వైవాహిక సంబంధం అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. దాని బదులు ఆ యొక్క పరీక్షకి పంపించుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ ఏంటో మార్గం ఏంటో తెలుసుకొని ముందు వెళ్ళగలిగితే మనకి సాధ్యమైనంత వరకు ఏ జంటైనా వాళ్ళకి హెల్తీ బేబీ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఏ గర్భిణీ స్త్రీకైనా 2 స్కాన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఒకటి 3వ నెల స్కాన్, రెండవది 5వ నెల స్కాన్. ఈ 3వ నెల స్కాన్ అనేది ఎన్టీ స్కాన్ అని అంటాము. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్. ఎప్పుడైనా కూడా ఈ యొక్క 9 నెలల ప్రెగ్నెన్సీ అనేది ఒక 3 విభాగాలుగా విభజించబడింది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది ముందు 3 నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ అనేది 28 వారాలు వరకు ఇది సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. తర్వాత 28 వారాల నుంచి అంటే 7వ నెల నుంచి డెలివరీ వరకు థర్డ్ ట్రైమిస్టర్ అంటాము. అయితే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు అంటే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటే ఈ ఫస్ట్ ముందు 3 నెలల్లో ఎన్టీ స్కాన్ అని ఉంటుంది. ఈ ఎన్టీ స్కాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అని అంటే ఏ ఒక్క జంట అయినా అంటే ఇంతకుముందు మేనరిక సంబంధాలు ఉంటేనే ఈ స్కాన్ చేయించుకోవాలి, లేదా ముందు బేబీ ఎఫెక్ట్ అయితేనే ఇది చేయించుకోవాలి, లేదా వయసు పైబడిన వాళ్ళకి అంటే ఆ యొక్క స్త్రీ వయసు 30-35 దాటిన తర్వాత ఇంతకుముందు చాలాసార్లు అబార్షన్ అయిన వీళ్ళకే ఇది పరిమితం అని ప్రజల్లో చాలా వరకు అపోహ అనేది ఉన్నది. అయితే ఏ గర్భిణీ స్త్రీ అయినా సరే ఈ స్కాన్ చేయించుకోవటం చాలా మంచిది. ఎందుకు అంటే మనము ఇప్పుడే చూస్తున్నాం, కానీ వీరి యొక్క పూర్వీకుల నుంచి అంటే స్త్రీ వైపు కానీ పురుషుడి వైపు కానీ ఈ యొక్క జీన్స్ అనేవి, ఈ డిఎన్ఏ మెటీరియల్ అనేది, క్రోమోజోమ్స్ అనేది మనము ప్రతి ఒక్కరిలోనూ వంశవృక్షం చూసుకున్నట్లయితే అది తరాలుగా ఈ క్రోమోజోమల్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇది వస్తుంది అని కాదు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్లో ఈ యొక్క స్కాన్ చేసినప్పుడు పిండం యొక్క మెడ భాగంలో నీరు అనేది ఏమన్నా చేరుకుందా లేదా అని చూస్తారు. ఇదివరకు దీన్ని నూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం. అంటే ఈ యొక్క నెక్ ఫోల్డ్ దగ్గర ఆ యొక్క మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది యూజువల్గా 11 వారాల నుంచి 13 వారాల మధ్యలో ఈ స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ స్కాన్ చేసినప్పుడు గుండె తయారయ్యే విధానం ఎలా ఉంది, సర్క్యులేషన్ ఎలా ఉంది, ఈ యొక్క నెక్ ఫోల్డ్లో నీరేమన్నా చేరుతుందా, కొన్నిసార్లు స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అంటాము, అవి ముందుగా ఇదే టైంలో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ముందు ఫస్ట్ ట్రైమిస్టర్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాధాన్యం ఏంటి అంటే ఈ స్కాను క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అంటే సిండ్రోమిక్ బేబీస్ లైక్ డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే వీటిల్లో క్రోమోజోమ్స్ ప్రాబ్లం. అంటే ఎప్పుడైనా కూడా క్రోమోజోమ్స్ అనేది నేను ముందు చెప్పినట్లుగా డివిజన్లో ఎక్కువ ఏర్పడిన ప్రాబ్లమే, మిస్ అయిన ప్రాబ్లమే, ఒక జీన్ నుంచి ఇంకో జీన్కి
క్రాస్గా ట్రాన్స్ఫర్ అయిన ప్రాబ్లమే, లేదా ఒక దగ్గర ఉండాల్సిన క్రోమోజోమ్ పోయి వేరే దగ్గర ఉన్న ప్రాబ్లమే. అంటే అలైన్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఒక చైన్ చూసుకున్నట్లయితే మనము అది ఒకటి ఒక లింక్ ఉంటేనే మనం అది అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది అని అంటాం. ఒకవేళ అది బ్రేక్ అయితే దాని దారి ఎటు వెళ్తుందో మనకి తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ చూసుకున్నట్లయితే ఒక ట్రైను పట్టాల మీద వెళ్తున్నప్పుడు ఇంజన్కి బోగీస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఒకవేళ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఇవి ఎటు పోతాయో ఎవరికి అర్థం కాదు. అలాగే బాడీలో క్రోమోజోమ్స్ ఏర్పాటు అనేది దేవుడిచ్చిన సృష్టి ఆకారం అనేది ఒక పద్ధతి, క్రమ పద్ధతిలో ఉంటుంది. ఆ క్రమ పద్ధతి మిస్ అయినప్పుడు ఆకార లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి డౌన్ సిండ్రోమ్, ట్రైజోమీ 21, ట్రైజోమీ 13, 18 అంటే ఇవన్నీ సిండ్రోమిక్ బేబీస్. అంటే వీళ్ళల్లో పెరుగుదల తక్కువ ఉండొచ్చు, గుండె ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, కన్ను బొమ్మలు మనకి నిటారుగా కాకుండా స్లాంట్గా ఉండవచ్చు, ఛాతీ అంటే గుండె ప్రాబ్లమ్స్ రావచ్చు, డెవలప్మెంటల్ డిలే అంటే చూడటానికి బాగానే ఉంటారు కానీ 5వ నెలలో చేయాల్సిన పని 9వ నెలలో చేయటం, సంవత్సరం చేయటం పనికి 2 సంవత్సరాలు టైం తీసుకోవటం. సో ఇదంతా పుట్టిన తర్వాత బయటపడి పేరెంట్స్కి తెలిసినప్పుడు అయ్యో కడుపులో ఉన్నప్పుడు మాకు ఈ బాధ తెలియలేకపోయిందే, ఇప్పుడు జీవితాంతం ఇది నా కొడుకుతో కానీ నా బిడ్డతో కానీ ఈ ప్రాబ్లం తప్పదే అని ఆ కుటుంబం బాధపడుతూ ఉంటారు. సో జీవితాంతం బాధపడేదానికన్నా ఒకసారి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటే 3వ నెల స్కాన్ చేయించుకొని దాంతో పాటుగా మదర్ యొక్క బ్లడ్ శాంపిల్ తీసి డబుల్ మార్కర్ టెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ 2 చేయటం వల్ల మనకి సెన్సిటివిటీ అంటే చాలా వరకు 95% వరకు మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇందుట్లో నేసల్ బోన్ అని అంటాం. అంటే ముక్కు దగ్గర ఉన్న బోన్. ఈ బోన్ ఒక్కొక్కసారి యాబ్సెంట్ అని మనం చూస్తూ ఉంటాం, లేదా అంటే లేదు లేదా తక్కువ కనబడుతుంది, ఇలా రిపోర్టింగ్ స్కాన్లో చూస్తూ ఉంటాం. ఇలా చూసినప్పుడు గైనకాలజిస్ట్ ఆ రిపోర్ట్ చూసినప్పుడు కొంచెం భయభ్రాంతులకి లోనవుతాం. ఎందుకు అంటే ఈ ముక్కు యొక్క బొక్క భాగం అనేది యాబ్సెంట్ అనేది కొన్ని సిండ్రోమిక్ బేబీస్లోనే చూస్తాం. మరి ఈ పుట్టబోయే బేబీకి ఆ ప్రాబ్లం ఉందా అనే అనుమానం కలుగుతుంది. కానీ అనుమానమే ఉంటుంది కానీ గైనకాలజిస్టులు ఎవ్వరూ కూడా ఈ బేబీకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరగదు. బట్ ఈ కడుపులో ఉన్నప్పుడే ఈ బేబీకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనము చూసుకోవాలి. అలా చూసుకోవాలి అని అంటే దీన్ని మళ్ళీ 16 వారాలకి స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే 12 వారాల స్కాన్లో ఎప్పుడైనా డౌట్ చెప్పినప్పుడు మళ్ళీ రిపీట్ స్కాన్ అనేది 16 వారాలకి చేసుకోవటం జరుగుతుంది. ఒకవేళ 16 వారాల్లో కూడా బొక్క అనేది ఏర్పాటు లేదు అని తెలిసినప్పుడు కంపల్సరీ ఉమ్మనీరు పరీక్ష అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఉమ్మనీరు పరీక్ష అనేది ఆమ్నియోసెంటసిస్ అంటాము. అంటే బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే బేబీని పరీక్ష చేయటం. దీనికి చాలా వరకు ప్రజలు భయభ్రాంతులకి లోనవుతారు. అమ్మో బేబీ లోపల ఉన్నప్పుడే సూది పరీక్షలు అంటున్నారు, ఉమ్మనీరు పరీక్షలు అంటున్నారు, ఎందుకు ఈ బాధ, ఈ బేబీని ఇప్పుడే తీసేసుకుంటే పోలే
అనే ఆలోచన ఉంటుంది. సరే, ఇప్పుడు తీసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ 2 నెలల తర్వాత, లేదా 2 సంవత్సరాల తర్వాత, లేదా 6 నెలల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ స్కాన్లో ఇదే ప్రాబ్లం తలెత్తుతుంది. సరే, మళ్ళీ తీసేసుకుంటారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జంట నెలదప్పుతుంది స్త్రీ, మళ్ళీ ప్రాబ్లం అని కనబడుతుంది. ఇలా ఎన్నిసార్లు మనము పిండాన్ని తీసివేయగలుగుతాం? ఒక స్త్రీని మనము అవయవాలు సరిగ్గా ఏర్పడతలేదు అని దాన్ని సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా మాకు ఇంతటితోనే రాసి ఉన్నది అనుకొని మా కర్మ అని ఒక స్త్రీని మందులు ఇచ్చి గర్భాశయాన్ని నొప్పులు తెప్పించి మనము నొప్పులు అంటే అవి బేర్ చేసి తీయటం జరుగుతుంది. కానీ మాటిమాటికి ఇలా స్త్రీకి చేసిన ఆ గర్భాశయం యొక్క పరిస్థితి ఏంటి? ఆ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి? మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ తలెస్తుంది అంటే ఎందుకు ఇంత రిపీటెడ్గా వస్తుంది? మరి దానికి సమాధానం ఏంటి? ఇవన్నీ ఏ ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ జంట ఆలోచన ఉన్నప్పుడు, ఎప్పుడైతే స్కాన్లో అనుమానం వ్యక్తం అయ్యిందో, దానికి సరైన నిర్ధారణ పరీక్షలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క జంట ఆ యొక్క పరీక్ష చేయించుకొని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత ఆ యొక్క ప్రెగ్నెన్సీ పిండము బాగోలేకపోతే తీసివేసుకున్నట్లయితే వారికి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు పరీక్షకి నిరాకరించినట్లయితే మరి 3వ నెల వరకు 5వ నెల వరకు స్కాన్కి ఖర్చు, పరీక్షలకి ఖర్చు, చెకప్కి ఖర్చు, మరి మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి ఖర్చు ఉంటుంది. మరి ఇంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళం నిర్ధారణ చేసుకోకుండా డ్రాప్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ తీసేసుకుంటే మరి ఆ ఖర్చు అంతవరకే వస్తుంది కదా. సో అందుకని ప్రతి ఒక్క జంట ఒకసారి స్కాన్లో ప్రాబ్లం అని ఏర్పడినప్పుడు దాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనము ముందుకి నడవాలి. అలాగే టిఫా స్కాన్, ఇది 5వ నెల స్కాన్. దీన్ని టార్గెట్ ఇమేజింగ్ ఫీటల్ ఎనామలీ అంటాం. అంటే టార్గెట్ ఇమేజింగ్ అంటే ప్రతి ఒక్క అవయవాల్ని క్షుణ్ణంగా జూమ్ చేసుకొని ఒక రేడియాలజిస్ట్ కానీ, ఒక ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ కానీ, ఒక ఆబ్స్ట్రిషన్ కానీ స్కాన్ చేయటం జరుగుతుంది. అంటే పైనుంచి కింద వరకు కూడా ప్రతి ఒక్క అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూడటం జరుగుతుంది. సో ఈ స్కాన్లో మనకి ఏదన్నా అవయవాలు లోపాలు ఉంటే బయటపడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటి అంటే, ఈ 5వ నెల స్కాన్లో చాలా వరకు 70 to 80% అవయవాలు ఏవైనా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. 100% కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి బ్రెయిన్ అంటే మెదడు, అందుట్లో సల్సై గైరేలు కానీ ఏమన్నా యాబ్సెంట్ ఉన్నా, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అవి 26 వారాల తర్వాత 24 వారాల తర్వాత అంటే 6వ నెల 7వ నెలలో బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఫిస్టులా అంటే ట్రేకియో ఈసోఫేజల్ ఫిస్టులా అంటాం. అంటే మన యొక్క శ్వాస గొట్టానికి కానీ, శ్వాస తీసుకునే గొట్టం కానీ, లేదా తినే గొట్టం కానీ, ఈ రెండిట్లో కమ్యూనికేషన్ ఏర్పాటు అనేది ఉన్నట్లయితే ఇవి కూడా 6వ నెలలో 7వ నెలలో బయటపడవచ్చు, పడకపోవచ్చు. కొన్ని వెక్టార్ ఎనామలీస్ అంటే మోషన్ ప్రాబ్లం కానీ, అంటే మోషన్ యొక్క
యానస్ రంధ్రం ఆ యొక్క వే కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి పిండము లోపల ఉన్నప్పుడు కనపడవు. అవి దయచేసి ప్రతి ఒక్క ప్రజలు కానీ జంట కానీ అర్థం చేసుకోవాలి. అది రేడియాలజిస్ట్ కానీ ఆబ్స్ట్రిషియన్ కానీ స్కాన్లో చెప్పలేదు అని అనటానికి లేదు. ఎందుకు అంటే 5వ నెల వరకు కొంతవరకు 70-80% డిటెక్ట్ అవుతుంది. ఈ కొన్ని నేను చెప్పినవి అవి లేట్గా కనబడతాయి, కానీ అప్పుడు మనము ఏం చేయలేం. కానీ వీటికి పుట్టిన తర్వాత ఈ ట్రేకియోఈసోఫేజల్ ఫిస్టులా ఆరోగ్యశ్రీలో కూడా వీటికి సర్జికల్ కరెక్షన్ ఉంది కనుక మనకి ఆ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఏ గర్భిణీ స్త్రీ అయినా 3వ నెల 5వ నెల ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ టిఫా స్కాన్ ఈ 2 చాలా ముఖ్యమైనవి. వీటిల్లో ఎప్పుడైనా ఏదన్నా ప్రాబ్లం కనిపించినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్తేనే మంచిది. ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు స్కాన్లో వచ్చినప్పుడు దాని యొక్క నిర్ధారణ పరీక్షలు అనేవి ఉంటాయి. అయితే యూజువల్గా ఒకవేళ స్కాన్లోనే కాదు, ఈ వంశవృక్షంలో కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు తరతరాలుగా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు ఆ హిస్టరీతో ఆ యొక్క దంపతులు ఉన్నప్పుడు వారికి కానీ లేదా స్కాన్లో ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్లో కానీ అర్లీ టిఫాలో కానీ ఏమన్నా ప్రాబ్లం అని డౌట్ కానీ ఏదైనా చెప్పినప్పుడు గైనకాలజిస్టు ఒక సెకండ్ ఒపీనియన్ టెస్ట్లకు అనేది ఈ కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి 2 పరీక్షలండి. ఇవి కొరియోనిక్ విల్లెస్ శాంప్లింగ్ అంటే ఇది ముందు 3 నెలలు అంటే 9 వారాల నుంచి 11 వారాల మధ్యలో చేస్తారు ఈ పరీక్ష. రెండవది ఉమ్మనీరు పరీక్ష, ఆమ్నియోసెంటసిస్ అంటాము. ఇది 16 వారాల నుంచి 18 వారాల వరకు చేసే పరీక్ష. అయితే ఈ 2 కూడా ఒక ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ చేస్తారు. అంటే చాలా వరకు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మేడం చూస్తున్నారు కదా, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం కదా, మరి ఈ బేబీ ప్రాబ్లం అని చెప్పినప్పుడు ఈ పరీక్ష ఇక్కడ ఎందుకు చేయరు, ఆ మేడమే ఎందుకు చేయరు, మళ్ళీ ఒక సెకండ్ ఆప్షన్ సెంటర్కి ఎందుకు పంపిస్తారు అనే ఆలోచన అనేది ప్రతి ఒక్క ప్రజల్లోనూ ఉంటుంది. అయితే ఈ యొక్క పరీక్షలు 2 కూడా ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటే బేబీ లోపల ఉన్నప్పుడే ఒక సూదిని మనము తల్లి యొక్క పొట్ట మీద నుంచి ఆ సూదిని అనేది పంపించి ఆ యొక్క ముఖ పరీక్ష తీయటం జరుగుతుంది. అంటే బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏ అనుమానం అయితే స్కాన్ చెప్పిందో లేదా జన్యుపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వారి యొక్క వంశ వృక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క బేబీ ఆ యొక్క ప్రాబ్లమ్స్తో ఉన్నదా లేదా అని బేబీ బయటికి రాకముందే తల్లిదండ్రులు ముందస్తు పరీక్ష చేయించుకున్నట్లయితే మనకి ఆ బేబీకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని నిర్ధారణ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క 9 వారాల నుంచి 11 వారాలు చేసే పరీక్ష మాయ పరీక్ష. అంటే ఇది ట్రాన్స్ అబ్డామినల్ ఆర్ ట్రాన్స్ సర్వైకల్. అంటే ఇది పొట్ట మీద నుంచి చేయవచ్చు లేదా గర్భసంచి ముఖద్వారము కింద నుంచి కూడా చేయవచ్చు. ఇది మా యొక్క టిష్యూని చిన్న శాంపుల్ తీసుకొని పరీక్షకి పంపించడం జరుగుతుంది. అలాగే ఉమ్మనీరు పరీక్ష ఇది 16 వారాల నుంచి 18 వారాల మధ్య చేసే పరీక్ష. ఇందుట్లోనూ చిన్నగా ఒక ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్టు స్కాను ఎదుట పేషెంట్ని పెట్టుకొని స్కాన్ని చూసుకుంటూ బేబీని చూసుకుంటూ అండర్ ఎసెప్టిక్ కండిషన్ అంటే ఒక
ప్రొసీజర్ రూమ్లో చేయటం జరుగుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ చేసే ప్రొసీజర్ కాదు. ఈ ప్రొసీజరు 1 నిమిషం నుంచి 5 నిమిషాల వరకు తీసుకునే టైం పడుతుంది, కానీ బట్ ఇది అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు. సో ఇది 16 వారాల నుంచి 18 వారాల మధ్య తీసుకునే పరీక్ష. ఇది సూదిని పొట్ట మీద నుంచి యొక్క బేబీ యొక్క ఉమ్మనీరుని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఉమ్మనీరుని తీసి క్యారోటైపింగ్కి, ఫిష్ టెక్నాలజీ మనకి, అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ పరీక్ష చేయటం. అలాగే సైటోమైక్రో యారే, అంటే ఈ యొక్క క్రోమోజోమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ అనుమానం అయితే స్కాన్లో వచ్చిందో, ఏ అనుమానాలు ఏ ప్రాబ్లమ్స్ అయితే వంశవృక్షంలో ఉన్నాయో, కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ తరతరాల వంశంలో నడుస్తున్నాయో వాటికి పరీక్ష, అవి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 15 రోజుల నుంచి 21 రోజులు, 3 వారాలు టైం పడుతుంది ఈ రిపోర్ట్స్ రావటానికి. ఈ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఆ యొక్క బేబీ ప్రాబ్లం ఉన్నది అని నిర్ధారణ అయితే ఆ యొక్క వారం రోజులే స్త్రీ బాధపడుతుంది, తల్లిదండ్రులు బాధపడతారు, కుటుంబం బాధపడుతుంది. కానీ జీవితాంతం ఒక అంగవైకల్య బేబీని కానీ బాబుని కానీ జీవితాంతం పెట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా, ప్రాబ్లంతో జీవితాంతం నరకయాతన పడేదానికన్నా, ఆ కొంత ఖర్చుతో ఫస్ట్ ఈ పరీక్షతో నిర్ధారణ అయితే ప్రాబ్లం లేదు అంటే ఆ తల్లిదండ్రులు నిరభ్యంతరంగా ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయవచ్చు. ప్రాబ్లం ఉంది అంటే అది అక్కడితోనే ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనే ప్రయాణాన్ని ఆపివేయచ్చు. అలాగే ఈ స్కాను ఒకవేళ అనుమానం వచ్చినప్పుడు ఉమ్మనీరు పరీక్ష అనగానే టకటక ఏ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్టు చేసేయటం కాదు, చేయరు కూడా. వారు పేషెంట్తో చర్చించి వారి యొక్క వంశవృక్షం తీసుకొని వారి యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటో పరిశీలన చేసి మాయ పొజిషన్ ఏ విధంగా ఉందో చూసుకొని ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఒకవేళ వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ లేదా ఆస్పిరిన్ అటువంటి ట్యాబ్లెట్స్ ఏమన్నా తీసుకుంటున్నారా లేదా చూసుకొని అవన్నీ చర్చించి వారు కౌన్సిలింగ్ చేసి డేట్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఈ ఉమ్మనీరు పరీక్ష అనేది చేయడం జరగదు. యూజువల్గా కవలల్లో చాలా తక్కువ శాతం చేసేది, యూజువలీ చేయరు. అలాగే హెచ్ఐవి, హెచ్పిసిజి ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళల్లో ఈ ఉమ్మనీరు పరీక్ష చేయరండి. అలాగే ఒక పేషెంటు ఆస్పిరిన్, అంటే దీన్ని బ్లడ్ థిన్నర్ అంటాము, అంటే ఈ పేషెంటు ఆస్పిరిన్ మీద ఉన్నట్లయితే ఈ ప్రొసీజర్కి ఒక 5 రోజులు, 1 వారం ముందు నుంచే స్టాప్ చేయమంటం జరుగుతుంది. అలాగే షుగరు కంట్రోల్ ఉందా లేదా షుగర్ పేషెంట్కి చూసుకొని, బీపీ మాత్రలు వేసుకున్న పేషెంట్ బీపీ కంట్రోల్ ఉందో లేదో చూసుకొని, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటున్నారో లేదో చూసుకొని, బ్లడ్ గ్రూప్ RH పాజిటివా RH నెగిటివా చూసుకొని ఒక డేట్ ఇచ్చి ఈ యొక్క పరీక్షని చేయడం జరుగుతుంది. అంటే ప్రజలకి ఈ అవగాహన ఉండదు. ఒక ఉమ్మనీరు పరీక్ష చేయాలన్నా, ఒక మాయ పరీక్ష, ఒక ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ చేయాలన్నా ఇవన్నీ కూడా చూసుకొని నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత జంటకి డేట్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడే ఈ పరీక్షని చేయటం జరుగుతుంది. ఆ పరీక్ష చేసిన పిమ్మట ఇది 15 రోజులకు కానీ 3 వారాలకు కానీ రిపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క ఉమ్మనీరు పరీక్షలో క్రోమోజోమ్స్ కానీ, వంశపారంపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, జీన్స్ ప్రాబ్లం కానీ, డిఎన్ఏను పరీక్ష చేసి ప్రాబ్లం ఉందా లేదా అని ఖచ్చితంగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ ఉమ్మనీరు పరీక్ష వల్ల 99% మనకి యాక్యురసీ అనేది ఉంటుంది. అయితే కొంతమంది ఉమ్మనీరు పరీక్ష కాకుండా
ఇంకేమన్నా వేరే విధంగా ఇలా పొడవకుండా చేసే ఉన్నాయా అని అడగటం జరుగుతూ ఉంటుంది. రక్త పరీక్ష ఉన్నదండి, దాన్ని నాన్ ఇన్వేసివ్ ప్రెగ్నెన్సీ టెస్టింగ్ అంటాము. అంటే ఇది బ్లడ్ శాంపిల్, మదర్ యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకొని చేయటం జరుగుతుంది. బట్ ఈ రెండు చూసుకున్నట్లయితే ఈ ఉమ్మనీరు యొక్క పరీక్ష మనకి యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నాన్ ఇన్వేజివ్ అనేది కవలల్లో కానీ అంటే బ్లడ్ శాంపిల్, ఇందాక మనము ఏ పేషెంట్స్లో అయితే ఈ ఉమ్మనీరు పరీక్ష చేయలేమో వాళ్ళల్లో ఈ యొక్క బ్లడ్ శాంపిల్తో మనము చేసుకోవచ్చండి. ఏది ఏమైనా ఒక బేబీ, ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు, కనిపించినప్పుడు, ఒక గైనకాలజిస్టు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి అన్నప్పుడు ప్రజలు కూడా, దంపతులు కూడా ఆ యొక్క గైనకాలజిస్టు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారు, చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అని వీరు కూడా గ్రహించి ఒక్కసారి మనము ఆ యొక్క పిండము గురించి నిర్ధారణ చేసుకున్నట్లయితే తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎఫెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు. అంటే ఒక ప్రాబ్లం స్కాన్లో వచ్చినప్పుడు అది ఎంతవరకు కరెక్టు అనేది మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న వస్తువు కొన్నప్పుడే మనము ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనము చూసి వారంటీ ఎంత ఉన్నది, ఎంతవరకు ఉన్నది ప్రైజు, మరి ఆ ప్రైజు మనం ఇంత పెడుతున్నప్పుడు దాని యొక్క నాణ్యత, క్వాలిటీ, క్వాంటిటీ, వారంటీ ఇన్ని చూస్తున్నప్పుడు మరి ఇది జీవితాంతం తల్లిదండ్రులు తన యొక్క బేబీని, పాప కానీ బాబు కానీ మంచిగా చూసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఒక ప్రాబ్లం అనేది స్కాన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అయితే ఈ సెకండ్ ఒపీనియన్ అనేది ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి, కొంతమంది ఈ స్కాన్ కదా మరి ఇంకో స్కాన్ ఇంకో డాక్టర్ దగ్గర చేయించి చూపించండి అంటారు. నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. అలాగే ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అయితే ఈ సెకండ్ రేడియాలజిస్ట్కి కానీ, సెకండ్ గైనకాలజిస్ట్కి కానీ, ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్కి కానీ ఈ రెండిట్లో ఓ చిన్న తేడా ఉంది. ఏంటి అంటే ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ ఎవరైతే అంటామో వాళ్ళు ఈ యొక్క ప్రొసీజర్స్కి చేస్తారు. అంటే ఉమ్మనీరు పరీక్ష కానీ, మాయ పరీక్ష కానీ. సో వారికి ఇందుట్లో ప్రావీణ్యం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఒక ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఒక గైనకాలజిస్ట్ నుంచి ఇంకో గైనకాలజిస్ట్కి వెళ్ళాలా అంటే వెళ్ళవచ్చు. ఏ పేషెంట్కైనా ఎక్కడైనా సరే ఈ యొక్క భారతదేశంలోనే కాదండి, ఇతర ప్రదేశంలో కానీ ఎక్కడైనా ఒక పేషెంటు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళే హక్కు ఉన్నది. ఎక్కడికైనా వెళ్ళి తన యొక్క ప్రాబ్లం చెప్పుకునే హక్కు ఉన్నది. పర్టికులర్గా ఈ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని ఏ గైనకాలజిస్ట్ కూడా అనరండి. అలాగే పేషెంట్స్ కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు. అలాగే ఒకవేళ ప్రాబ్లం ఉన్నప్పుడు తొందరపడి పిండాన్ని తీసేసేదానికన్నా ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఉమ్మనీరు పరీక్ష అవసరము లేదా మాయ పరీక్ష అవసరము అని అన్నప్పుడు వారు ఖచ్చితంగా ఆ ప్రొసీజర్స్కి అప్రోచ్ అయ్యి పిండంని నిర్ధారణ చేసుకొని ప్రాబ్లం ఉందా లేదా అనే ఆలోచన తీసుకొని ఆ యొక్క ప్రెగ్నెన్సీ అనేది ఎండ్ చేయటం మంచిది. కానీ ఒకసారి స్కాన్లో ప్రాబ్లం వచ్చింది, ఇంకా మా కర్మ, మా కిస్మత్, మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు, నెక్స్ట్ టైం చూసుకుంటాము అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ లాగా దాన్ని అక్కడే స్టాప్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎప్పుడైనా ఒక స్కాన్లో ఒక ప్రాబ్లం
ఒక అనుమానం వచ్చినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో ఖచ్చితంగా తప్పు లేదండి. మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే కొన్ని వంశపరంగా వంశవృక్షంలో చూసుకున్నట్లయితే కొన్ని డిజార్డర్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. అలాంటి హిస్టరీ అనేది ఆ యొక్క ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళు నెల తప్పకముందే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాము. సో కౌన్సిలింగ్ అనేది వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళు జెనెటిస్ట్ని కలిస్తే మంచిది. ఎందుకు అంటే వాళ్ళు గర్భం దాల్చినప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, ఏ టైంలో చేయించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ముందు ప్రెగ్నెన్సీస్లో కొన్నిసార్లు కొన్ని బేబీసు కొన్ని ప్రాబ్లమ్స్తో డయాగ్నోజ్ అయ్యి తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు గర్భం దాల్చినప్పుడు 3వ నెలలో మాయ పరీక్ష కానీ లేదా 18 వారాల వరకు 4వ నెలలో 16 వారాల నుంచి ఉమ్మనీరు పరీక్ష కానీ చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళు వెళ్ళి ఆ కడుపులో ఉన్నప్పుడే ఆ యొక్క ముందు బేబీస్ ఉన్న ప్రాబ్లం ఈ బేబీకి ఉందా లేదా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో లేనప్పుడు వాళ్ళు నిరభ్యంతరంగా ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవచ్చు. ముందు తీసుకున్న తర్వాత అంటే ప్రెగ్నెన్సీని కోల్పోయి తీసివేసిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీసు పరీక్ష చేయించుకొని వాళ్ళు నిరభ్యంతరంగా కంటిన్యూ కావచ్చు. సో ఈ ఉమ్మనీరు పరీక్ష వల్ల మనకి వంశ పారంపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ తెలిసే అవకాశం ఉంది కనుక ఏ ఒక్క కపులు దాన్ని డినై చేయకుండా, అంటే ప్రతి ఒక్కళ్ళు ఉమ్మనీరు పరీక్షకు వెళ్ళాలని కాదు, కొంతమంది కొన్ని వంశంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నడుస్తున్నప్పుడు ఆ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు తెలివిగా ఆ ముందు బేబీకి ఉన్న ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటం మంచిది. అలా చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ అనేవి ప్రాబ్లం కాకుండా, బేబీస్ ఎఫెక్ట్ కాకుండా హెల్దీ బేబీ పాప కానీ బాబు కానీ మంచిగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక జంట నెల తప్పినప్పుడు వారి యొక్క వంశంలో ఏమన్నా జన్యుపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీరు ఆ యొక్క స్త్రీ గర్భం దాల్చక ముందే గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి పరీక్షలు కానీ కౌన్సిలింగ్ కానీ తీసుకుంటే మంచిది. రెండవది, ఒకవేళ ముందు బేబీస్ ఏమన్నా ప్రాబ్లంతో ఇబ్బందులు పడి లేదా ముందు ప్రెగ్నెన్సీస్లో వాళ్ళు వారి యొక్క పిల్లల్ని కోల్పోయి ఉన్నట్లయితే, సాధ్యమైనంత వరకు అవయవాల లోపాలున్నా ఏమన్నా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండి అనే హిస్టరీతో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు ముందస్తు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మూడవది, ఒకవేళ స్త్రీ 35 వయసు పడిన తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో కన్సీవ్ అయినట్లయితే సాధ్యమైనంత వరకు వారి యొక్క బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా లేదా మూర్ఛలు కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఉండి మందులు వాడుకుంటున్నప్పుడు వారు ప్రెగ్నెన్సీకి ముందైనా వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా ఆ యొక్క కరెస్పాండింగ్
డాక్టర్ గైనకాలజిస్టే కాకుండా న్యూరో ఫిజిషియన్, మూర్ఛలో ఉన్నవాళ్ళు న్యూరో ఫిజిషియన్, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఫిజిషియన్, ఒక టీం వర్క్ లాగా వారి యొక్క కరస్పాండింగ్ డాక్టర్స్కి దగ్గరికి ముందస్తు వెళ్ళి అవన్నీ కంట్రోల్లో ఉండి మరి నెల తప్పిన తర్వాత ఇదే మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చా లేదా చూసుకొని, ఒకవేళ వేరే మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తే వారు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నప్పుడు వాటిని చేంజ్ చేయించుకొని వారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటే ముందు 3 నెలల స్కాను, డబల్ మార్కర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకునేటట్లు మిస్ కాకుండా ఉండాలి. అలాగే 5వ నెల స్కాన్ అనేది ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ఏ కుటుంబంలోనూ అంగవైకల్యం కానీ లేదా సరిగ్గా ఆకారాలు ఏర్పాటు లేకుండా లేదా సరిగ్గా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయని దాకా అబార్షన్స్ చేయించుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క కుటుంబంలోనూ చిన్నారి పాపలతోనూ బాబులతోనూ వారి యొక్క కుటుంబాలు కలకలాడుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకొని పాటించినట్లయితే ప్రతి ఒక్క కుటుంబం కూడాను సంతోషంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు.